గాల్ బ్లాడర్ సమస్యలు అనగానే మనందరికీ ముందుగా అందులో ఏర్పడే రాళ్లే గుర్తుకొస్తాయి. నిజమే. అయితే గాల్ స్టోన్స్ లాగే గాల్ బ్లాడర్కు క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. శరీరంలోని మిగతా అవయవాలకు వచ్చినట్టే పిత్తాశయానికి కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. దీంతో ఉన్న పెద్ద చిక్కేమిటంటే చాలా మందిలో ఇది పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే గాల్ బ్లాడర్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో గాల్ బ్లాడర్ ప్రాధాన్యం ఏంటి? మన శరీరంలో లివర్ కింద గాల్ బ్లాడర్ అనే అవయవం ఉంటుందండి. గాల్ బ్లాడర్ ముఖ్యంగా ఏంటంటే లివర్లో తయారైన బైల్ జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు శాతం ఉన్నప్పుడు ఆ చిన్న పేగులో కోలిసిస్టోకైనిన్ అనే ఒక ఎంజైమ్ విడుదలవటం ద్వారా అప్పుడు మనకి ఈ గాల్ బ్లాడర్ని కాంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి బైల్ జ్యూస్ అనేది మనకి చిన్న పేగులోకి వచ్చి ఈ ఆహారంతో కలిసి మనకి ఈ కొవ్వు శాతం యొక్క దాన్ని అరుగుదలకి జీర్ణశక్తి కోసం ఉపయోగపడుద్ది. కాబట్టి గాల్ బ్లాడర్ ముఖ్యంగా ఏంటంటే ఈ బైల్ జ్యూస్ని ఉంచడం కోసం, తర్వాత మన ఒంట్లో మనం తీసుకునే ఆహారంలో ఈ కొవ్వు పదార్థాల యొక్క అరుగుదల కోసం, జీర్ణశక్తి కోసం ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్కు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా మన శరీరంలో మిగతా అవయవాలకి అయితే ఎలాగైతే క్యాన్సర్ బారిన పడతామో గాల్ బ్లాడర్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే మిగతా అవయవాల కంటే కూడా ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల వల్ల కానీ జీన్ మ్యూటేషన్స్ వల్ల కానీ గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే కనుక ఈ క్యాన్సర్ యొక్క ముప్పు దాదాపు 1 నుండి 3% ఉంటుంది. అదే ఇక స్టోన్స్ యొక్క పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ క్యాన్సర్ యొక్క ముప్పు దాదాపు 10 పెరుగుతుంది. అలాగే మన గాల్ బ్లాడర్లో కూడా గాల్ బ్లాడర్ పాలిప్స్ అనేవి ఏర్పడతాయండి. ఈ గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నప్పుడు కూడా మనకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క ముప్పు అనేది కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కనుక. వీటితో పాటు కొన్నిసార్లు ఏంటంటే ఈ గాల్ బ్లాడర్లో ఎక్కువ పాటు ఆ బైల్ జ్యూస్ ఉండిపోవటం వల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్లు ఏర్పడుతూ ఉంటాయి. కోలిసిస్టైటిస్ అంటూ ఉంటాం మనం. అలాంటప్పుడు ఏంటంటే కనుక క్రానిక్ ఇన్ఫెక్షన్గా ఏర్పడిపోయినప్పుడు కొన్ని బ్యాక్టీరియాల ద్వారా, సాల్మనెల్లా కానీ హెలికోబ్యాక్టర్ ద్వారా కానీ, అప్పుడు కూడా మనకి ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ బారిన పడే ముప్పు అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ బైల్ బయటికి రావడానికి కూడా మనకు అంతా డక్ట్ వ్యవస్థ ఉంటుంది. అటు ప్యాంక్రియాస్ నుంచి కానీ, ఇటు లివర్ నుంచి కానీ, గాల్ బ్లాడర్ నుంచి కానీ, ఈ మొత్తం బైల్ సిస్టమ్ డక్ట్ వ్యవస్థలో ఏమైనా అనామలస్ ఏమైనా మార్పులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ను ఎలా అనుమానించాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? దాదాపు ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ బారిన పడినప్పుడు లక్షణాలు అనేవి తక్కువగా ఉంటాయండి. లేకపోతే కనుక మరీ వేగ్గా ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా ఈ లక్షణం ఉంటేనే ఈ క్యాన్సర్ ఉందని మనం చెప్పడం కష్టం. దాదాపు ఏంటంటే కనుక వికారంగా ఉండటం కానీ, వాంతి వచ్చినట్టు ఉండటం కానీ, ఊరికనే కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిపోయినట్టు ఉండటం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అతి ముఖ్యంగా కొద్దిగా గడ్డ మీకు పెరిగిన తర్వాత ఏంటంటే కనుక కడుపులో పై భాగంలో కుడివైపు ఎక్కువగా నొప్పి ఉండటం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మిగతా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా కోలిసిస్టైటిస్ కానీ లివర్లో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క లక్షణాలు మనకు దాదాపు వేగ్గా ఉంటాయి. అదే క్యాన్సర్ బారిన పడితే కనుక మనకి ఆహారం ఎక్కువగా తీసుకోకపోవటం కానీ, బరువు తగ్గుదల కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. గాల్ బ్లాడర్లో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? దాదాపు మనం ఏంటంటే కనుక ఎప్పుడైనా కానీ ఆ రోగికి ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే కనుక, కడుపులో నొప్పి రావటం కానీ, కడుపులో పై భాగంలో కుడివైపు నొప్పి ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మనం అల్ట్రాసోనోగ్రఫీ అనే పరీక్ష చేస్తామండి. ఇది నాన్ ఇన్వేజివ్ పరీక్ష. దాదాపు అన్ని చోట్ల అందుబాటులో కూడా ఉంటుంది. దాంట్లో మనకి గాల్ బ్లాడర్లో ఎలా ఉంది, దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఎక్కువ బైలు అలా స్టేసిస్ అయిపోయి ఉందా, లేదంటే దాంట్లో ఏమైనా పాలిప్స్ కానీ, లేదా స్టోన్స్ కానీ, లేదంటే గడ్డలు కానీ ఉన్నాయి అనేది తెలుస్తుంది. కాబట్టి అల్ట్రాసోనోగ్రఫీ అనేది మొదటి పరీక్ష అండి. మనకి ఒక ఉజ్జాయింపుగా అవగాహన ఇవ్వడానికి అల్ట్రాసోనోగ్రఫీ మనకి సహాయపడుతుంది. దాని తర్వాత ఏంటంటే కనుక కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ పరీక్ష ద్వారా మనకి ఇంకా స్పష్టతతో ఆ గాల్ బ్లాడర్ బాగానే ఉందా, లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా, స్టోన్స్ ఉన్నాయా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, దాని యొక్క పరిణామం ఎంత మనకి, దాంతోపాటు అది చుట్టుపక్కల అవయవాలకి ఏమైనా పాకిందా లేదా కూడా మనకు తెలుసుకోవచ్చు. అదే ఒకవేళ క్యాన్సర్ అని చెప్పి బాగా మనకి నిర్ధారణ ఉన్నట్లయితే కనుక పెట్ సిటీ స్కాన్ పరీక్ష ద్వారా కూడా
మనం మిగతా ఎంత స్టేజ్లో ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ముందుగా ఎప్పుడైనా మనం స్కానింగ్ చేసి మనకి అక్కడ ఏమైనా గడ్డలు కానీ స్టోన్స్ కానీ ఉన్నట్టయితే కనుక మనకు అనుమానం, తప్పనిసరిగా తొలి దశలో అయితే కనుక మనం FNAC పరీక్ష అండి, సూది పరీక్ష ద్వారా మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనం కొన్నిసార్లు బయాప్సీ పరీక్ష కూడా చేస్తూ ఉంటామండి. గాల్ బ్లాడర్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? మనం ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంది. ఆపరేషన్ చేస్తే కనుక అది మొత్తం తీసివేసేయాలండి. ఎందుకంటే సగం చేసి సగం తీసినట్టు కనుక దానివల్ల ప్రయోజనం ఉండదు, ఇంకా కాంప్లికేషన్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎన్ బ్లాక్ రిసెక్షన్ అంటాం. ఎన్ బ్లాక్ రిసెక్షన్ అంటే మొత్తం రాడికల్ కోలిసిస్టెక్టమీ, ఆ గాల్ బ్లాడర్ మొత్తాన్ని రిమూవ్ చేసి పక్కనున్న లివర్లో కూడా ఒక 2 సెంటీమీటర్ మార్జిన్ వరకు మనం తీసుకొని దాని చుట్టుపక్కల ఉండే లింఫ్ గ్రంథులు కూడా మనం తీసివేసినట్లయితే కనుక ఈ ఆపరేషన్ పద్ధతి ద్వారా మనం ఆ గాల్ బ్లాడర్ క్యాన్సర్ని పూర్తిగా మనం తీసివేసేయచ్చు, తర్వాత నయం కూడా చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ పద్ధతిగా కూడా మనకి ఏంటంటే ఈ రోజుల్లో ఓపెన్ పద్ధతే కాకుండా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కానీ లేదంటే రోబోటిక్ పద్ధతి ద్వారా కూడా మనం కాంప్లికేషన్స్ అనేవి తక్కువతో మన ఆపరేషన్ సక్సెస్ అనేది మనం పెంచుకోవచ్చు. ఇదే ఆపరేషన్ తర్వాత మనకి స్టేజ్ అనేది కూడా తెలుస్తుందండి, పెథలాజికల్ స్టేజ్. అది చూసి మనం బాగా తొలి దశలో ఉన్నట్లయితే కనుక మనకి ఇంకా ఏ ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు. అదే కొన్ని తర్వాత దశ వచ్చినట్లయితే కనుక మనం 1 సంవత్సరం పాటు మనం ట్యాబ్లెట్లు ఇచ్చుకున్నట్లయితే కూడా తిరిగి వచ్చే అవకాశం అనేది తక్కువ ఉండి పూర్తిగా నయం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఆ జబ్బును కనుక్కునేటప్పటికే మనకి అది పక్కన లివర్కి పాకటం కానీ మిగతా అవయవాలకు పాకటం అనేది చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే మనం సిస్టమిక్ ఇమ్యునోథెరపీ కానీ కీమోథెరపీ కానీ మనం పెట్టుకున్నట్లయితే కనుక అవి మామూలుగా మెడికల్ మెడిసిన్స్ అండి. దాదాపు ఆ రోగి యొక్క ఆయుర్దాయం కూడా మనం కొన్ని సంవత్సరాల వరకు కూడా పెంచుకొని జాగ్రత్తగా వాళ్ళు బాగుండేట్టు చూసుకోవచ్చు. తొలి దశలో గుర్తిస్తే ఎలాంటి క్యాన్సర్ను అయినా మనం జయించవచ్చు. గాల్ బ్లాడర్ క్యాన్సర్ విషయంలోనూ అంతే. పొట్టలో కుడివైపు భాగంలో నొప్పి, బరువు తగ్గిపోవటం, పొట్టంతా ఉబ్బరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. చికిత్స త్వరగా మొదలు పెడితే ఈ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడవచ్చు.